హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోయేది 31st మే 2024 రోజు జరిగిన పేపర్ 1 మ్యాథమెటిక్స్ మార్నింగ్ షిఫ్ట్లో జరిగిన మ్యాథమెటిక్స్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మ్యాథమెటిక్స్ పేపర్ 1 ఓకే, మార్నింగ్ షిఫ్ట్లో జరిగిన 31st మే. ఆల్మోస్ట్ నేను ర్యాపిడ్ రివిజన్ వీడియోస్ పెట్టినాను కదా, ఆల్మోస్ట్ చాలా అందులో నుంచి కవర్ అయినాయి క్వశ్చన్స్. ఎవరైతే చూడని వాళ్ళు ఉన్నారో నా ఛానల్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. కంపల్సరీ అందులో నుంచి 50% కన్నా ఎక్కువ క్వశ్చన్స్ అనేవి కవర్ అయినాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు 1/7 - 3/5 వాల్యూ ఎంత అడిగిందట. చాలా సింపుల్ క్వశ్చన్స్ అనేవి అడిగిండు. ఇంతకుముందు కూడా 30 పేపర్లో జరిగిన పేపర్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి. అందులో కూడా చాలా సింపుల్గా క్వశ్చన్స్ అడిగిండు. ఎక్కువ అయితే మన 6th క్లాస్ నుంచే మరియు నంబర్ సిస్టమ్స్ నుంచి క్వశ్చన్స్ అడిగిండు. చూడండి, ఇప్పుడు మనకి ఏంటిది, ఇది 7, 5 రెండు కూడా మనకు ప్రధాన సంఖ్యలు. వీటిని కాసాగు తీయలేం కాబట్టి మల్టిప్లికేషన్ చేసేయాలి. 7 5 35, 5 ఇక్కడ వస్తుంది, 3 7 21, 21 - 5 అంటే 16 వస్తుంది. -16/35 ఈజ్ అవర్ ఆన్సర్. చూడండి, సింప్లిఫికేషన్ చేసి టోటల్ చేయండి అన్నాడు. 24.98 - 4.01 + 1.12. నెక్స్ట్ చూడండి, ఈ కింది వాణిలో 9 నిశేషంగా భాగింపబడేవి. నెక్స్ట్ చూడండి, కింది వాటిలో 9 నిశేషంగా భాగింపబడే సంఖ్యలు అన్నాడు. లాస్ట్ పేపర్లో 30 రోజు జరిగిన పేపర్లో 8తో భాగించబడే సంఖ్యలు అన్నాడు. ఇది మనకు సింపుల్ 6th క్లాస్ నుంచి స్టార్ట్ అయినాయి మనకు డివిజిబిలిటీ రూల్స్. ఓకే, టోటల్ చేసి కనుక్కోవాలి. ఆన్సర్స్ ఏముండేదో తెలియదు, బట్ క్వశ్చన్ ఇది అడిగిండట. నెక్స్ట్ టెట్రాహైడ్రన్ అంచుల సంఖ్య. టెట్రాహైడ్రల్ అంటే మనం దీన్ని త్రిభుజాకార పిరమిడ్ అని కూడా అంటాం. దీంట్లో అంచుల సంఖ్య ఈ విధంగా త్రిభుజాకారంలో, పిరమిడ్ అంటే ఈ విధంగా త్రిభుజం ఆకారంలో ఉంటుంది. ఇక్కడ పిరమిడ్ ఈ విధంగా ఉంటుంది. ఇది పిరమిడ్ అంటే ఇక్కడ మనకు అంచులు అనేవి ఎన్ని ఉంటాయి అంటే 6 అంచులు ఉంటాయి. ఓకే, దీని యొక్క ఆన్సర్ 6. ఈ విధంగా టెట్రాహైడ్రల్, దాన్ని మనం త్రిభుజాకార పిరమిడ్ అని కూడా అంటాం. నెక్స్ట్ చూడండి, ఒక దీర్ఘచతురస్రం వైశాల్యం 1350 cm², పొడవు వెడల్పు కన్నా 1.5 రెట్లు ఎక్కువ. అయితే పొడవు వెడల్పునని కనుగొండి అంటున్నాడు. పొడవు ఎంత ఇచ్చిండు మనకు, x అనుకోండి. ఓకే, వెడల్పు ఎంత అవుతుంది మనకు 1.5x, 1.5 రెట్లు ఎక్కువ అంటున్నాడు. అయితే మనకి ఏమవుతుంది, మనం ఇక్కడ 2 3s 2 1s 2 3, 3/2 రెట్లు. అంటే ఒక వెడల్పు ఈజ్ మనం ఎక్స్ అనుకున్నాం అనుకోండి. వెడల్పు b ఈజ్ ఎక్స్, అయితే l ఈజ్ ఎంత అవుతుంది మనకు 3x/2. ఓకే, 1.5 రెట్లు ఎక్కువ అన్నాడు. కాబట్టి ఇక్కడ చూడండి, మనకి ఏమవుతుంది, వైశాల్యం అంటే ఏంటిది, పొడవు ఇంటూ వెడల్పు కదా, x × 3x/2 దట్ ఈజ్ ఎంత ఇచ్చిండు మనకు 1350. ఓకే, ఇప్పుడు చూడండి, ఇటు 3 తోటి మల్టిప్లికేషన్ పోతుందా చూడండి. 3 1s 3 4s 12, 3 5s 15, 450 అయిపోయింది. x² = 450 × 2. 450 × 2 అంటే 400 అంటే 200, 900. ఓకే, x² ఎంత 900. దెన్ x ఎంత వస్తుంది 30. అంటే మన వెడల్పు 30, పొడవు ఏమవుతుంది 3x అంటే 30x/2 అంటే ఎంత మనకు 60/2. 30 అంటే 90/2. 3x/2 అంటే 3, x ఎంత వచ్చింది 30/2 అంటే 2 1s 2 15s. ఓకే, 45 వస్తుంది. ఆన్సర్ ఎంత 45. ఫస్ట్ వెడల్పు 30, పొడవు 45. ఓకే, ఎంత ఈజీ సింపుల్ క్వశ్చన్స్ అడిగిండు. నెక్స్ట్ చూడండి, చతురస్రం యొక్క సౌష్ఠవ రేఖల సంఖ్య. చతురస్రం యొక్క సౌష్ఠవ రేఖలు ఎన్ని ఉంటాయి మనకు చూడండి. ఇది చతురస్రం అనుకోండి. చతురస్రం ఫస్ట్ దీన్ని ఈ విధంగా గీయచ్చు. సౌష్ఠవ రేఖలు అంటే ఒక రేఖ గీసినప్పుడు అవి 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఈ విధంగా చూడండి, 2 పార్ట్స్ అయినాయి. మనం కర్ణాల గుండా కూడా గీయచ్చు. అయితే టోటల్గా ఎన్ని అవుతాయి అంటే 4 అవుతాయి. ఓకే, అతి చిన్న సరి ప్రధాన సంఖ్య మరియు అతి చిన్న సంయుక్త సంఖ్యల మధ్య డిఫరెన్స్ అంటున్నాడు. అతి చిన్న సరి ప్రధాన సంఖ్య. అతి చిన్న సరి ప్రధాన సంఖ్య ఏంటిది మనకు 2. అతి చిన్న సంయుక్త సంఖ్య 1 అయితే కాదు, 2 కూడా కాదు, 3 కూడా కాదు, 4 అనేది సంయుక్త సంఖ్య అవుతుంది. 4 - 2 దట్ ఈజ్ = 2. 2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఆవులు గొర్రెలు 7:5 నిష్పత్తిలో కలవు. గొర్రెల సంఖ్య 150 అయిన ఆవుల సంఖ్య ఎంత అంటున్నాడు. ఫస్ట్ మనకు ఎంత ఇచ్చిండు,
ఆవులు గొర్రెలు. ఇదెంత గొర్రెలు. గొర్రెలు ఎంత అన్నాడు 150 అంటే 5లో 150 భాగాలు అంటున్నాడు. ఓకే. 150 డివైడెడ్ బై 5 చేయాలి. 5 చేస్తే ఎంత వస్తుంది మనకు 3 15 30 అంటే 30 భాగాలు అన్నట్టు. ఇప్పుడు 7లో ఎన్ని 7కు 7 ఇంటూ 30 చేయాలి. అంటే 210 అన్నట్టు మనకు ఆవులు అవుతాయి. 7:5 భాగాలు అన్నాడు కదా. అంటే 150లో 5 భాగాలు ఎంత 30 అవుతాయి. 150లో 5 భాగాలు 30. అదే 7లో మనం 30 తోటి మల్టిప్లికేషన్ చేస్తే మనకు 210 అనేది ఆవుల సంఖ్య వస్తుంది. నెక్స్ట్ చూడండి, మొదటి 9 సంయుక్త సంఖ్యల సగటు కనుగొండి అన్నాడు. ఫస్ట్ మొదటి 9 సంయుక్త సంఖ్యలు ఏంటి మనకు 4, 6, 8, 9, 10, 12, 14 ఇవన్నీ మనకు 9 సంయుక్త సంఖ్యలు అవుతాయి. వీటి యొక్క సగటు అంటే రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. మొత్తం ప్లస్ చేస్తే మనకు 94 వస్తుంది. ఎన్ని ఉన్నాయి రాశులు 9. దట్ ఈస్ ఈక్వల్స్ టు సింప్లిఫికేషన్ చేయాలి, ఆన్సర్ అనేది వస్తుంది. పాయింట్స్లో కూడా వస్తుంది, ఈ విధంగా వస్తుంది. మనకు ఆప్షన్స్ని బట్టి మనం ఆప్షన్స్ పెట్టాలి. ఓకే. 250 మీటర్ పొడవు గల రైలు ఒక స్తంభాన్ని 10 సెకండ్లలో దాటితే దాని వేగం గంటకు ఎంత అంటున్నాడు. రైలు వేగం అంటే ఏమంటున్నాడు మనకు 250 మీటర్ పొడవు స్తంభాన్ని 10 సెకండ్లలో దాటితే. ఒక స్తంభాన్ని దాటింది అంటే ఆ రైలు దాని పొడవు అన్నట్టు, దాని పొడవు దానికి అదే దాటింది అన్నట్టు లెక్కలోకి తీసుకోవాలి. ఓకే. 250 మీటర్ డివైడెడ్ బై 10 సెకండ్స్ అన్నాడు. మనకు 1 సెకండ్ 25 మీటర్స్ పర్ సెకండ్ వచ్చింది. బట్ మనకు ఎన్నాడు గంటలలో తెలియజేయండి అన్నాడు. కాబట్టి గంటలు అంటే మనం 18/5 తోటి మల్టిప్లికేషన్ చేయాలి. ఒకవేళ మినిట్లలో అంటే 5/18 అని ఇది మన ప్రొసీజర్ ఉంది. ఓకే. ఈ విధంగా చేస్తే మనకు ఆన్సర్ అనేది 90 km/h అనేది మన ఆన్సర్ వస్తుంది. చూడండి, November 5, 2023 ఆదివారం అయితే November 5, 2024 ఏ వారం అవుతుంది? ఇది ఆదివారం వచ్చిండు. ఇక్కడ 2024 అనేది మనకు లీప్ ఇయర్ కాబట్టి ఒక రోజు ఎక్స్ట్రా అవుతుంది. 2023 బదులు 2025 ఏమైనా అడిగితే మనకు లీప్ ఇయర్ కాని సంవత్సరం వస్తే మనకు ఆదివారం తర్వాత సోమవారం వచ్చేస్తుంది డైరెక్ట్గా. బట్ మనకు ఇక్కడ 2024 లీప్ ఇయర్ కాబట్టి మనకు ఒక రోజు ఎక్స్ట్రా పెరుగుతుంది. కాబట్టి మనకు ఆ వారంలో వచ్చే రోజు ట్యూస్డే అవుతుంది. ఓకే. నెక్స్ట్, ఒక త్రిభుజం ఏబీసీలో AB = BC మరియు కోణం C = 70 అయినా కోణం A = ఎంత అని అడిగిండు. అయితే ఇక్కడ చూడండి, మనం ఏబీసీ ఒక త్రిభుజాన్ని గీసుకుంటే మనకు ఏబీసీ ఏమన్నాడు, మనకు AB = BC అన్నాడు. AB BC ఈ రెండు కోణాలు ఏంటి మనకు భుజాలు సమానం అన్నాడు. యాంగిల్ C = 70 degrees ఇచ్చిండు. కాబట్టి యాంగిల్ ఏ కూడా ఏమవుతుంది, రెండు భుజాలు సమానమైనప్పుడు వాటి ఎదురుగొన్న కోణాలు కూడా సమానంగానే అవుతాయి. కాబట్టి ఆన్సర్ ఈజ్ 70. ఓకే. 196 యొక్క కారణాంకాల సంఖ్య. ఇది చూడండి, నేను ఒక స్పెషల్ వీడియో పెట్టాను నా ఛానల్లో. 196 యొక్క కారణాంకాల సంఖ్య, కారణాంకాల మొత్తం, బేసిక్ కారణాంకాల మొత్తం, సరి కారణాంకాల మొత్తం అని టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకు ఫార్ములా ఉంటుంది. మనం ఒక సంఖ్య మనకి ఇచ్చినప్పుడు దానిని A/n, B/n, C/q ఈ విధంగా మనం రాసుకుంటే వాటి యొక్క పవర్స్లని 1 యాడ్ చేసి అన్ని పవర్స్ని మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఆ కారణాంకాల సంఖ్య అనేది వస్తుంది. ఇప్పుడు మనం 196ని ఫస్ట్ ప్రధాన కారణాంకాలుగా విడగొట్టాలి. చూడండి, ఇక్కడ విడగొడితే మనకి ఏమొచ్చింది 2277. ఓకే. ఈ విధంగా వచ్చింది. 2 టైమ్స్ వచ్చింది, 7 టైమ్స్ 2 టైమ్స్ వచ్చింది. పవర్స్ని మనం ఒకటి యాడ్ చేసి మల్టిప్లికేషన్ చేయాలి. 2 + 1 × 2 + 1 అయితే మనకేమొస్తుంది 3 3s 9. అంటే కారణాంకాల సంఖ్య ఎంత? ఆన్సర్ చూడండి, ఆన్సర్ 9 వస్తుంది. ఇది మన ప్రొసీజర్ ఉంది కారణాంకాల సంఖ్య. ఓకే. నెక్స్ట్ చూడండి, మనకు 9673 సంఖ్యకు మరియు సంఖ్యలోని పదుల స్థానం, వేల స్థానంలోని అంకెలను తారుమారు చేయగా సంఖ్యకు గల భేదం కనుగొండి అంటున్నాడు. పదుల స్థానంలోని సంఖ్య 7 ఉంది. ఓకే. ఇంకా ఏంటిది అన్నాడు, వేల స్థానంలోని సంఖ్య 9 ఉన్నది. ఈ విధంగా మనం తారుమారు చేసిన తర్వాత మనకు 1980 అనేది ఆన్సర్ వస్తుంది. నీకు ఒక డజన్ అరటి పండ్లు వేల 80 రూపీస్ అయితే 9 బనానాలు ఎంతకు అని అడిగిండట. అయితే ఒక డజన్ అంటే 12 బనానాకి 80 రూపీస్. అయితే 9 బనానా అంటే మనం ఏం చేయాలి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. అంటే మన క్వశ్చన్ మార్క్ = 12 × క్వశ్చన్ మార్క్ = 8 × 9. ఓకే. 3 4 12, 3 9, 1 4 ఎక్కం 4 రెంట్ల అంటే మనకి ఎంత వస్తుంది 60 ఆన్సర్ వస్తుంది. ఇది మన
31 రోజు జరిగిన పేపర్ 1 ఎక్స్ప్లెనేషన్. వీలైనంత వరకు నా ర్యాపిడ్ రివిజన్ పెట్టిన వీడియోస్ చూడండి. ఆల్మోస్ట్ అందులో నుంచి కవర్ అయినాయి. ఇది కూడా సెపరేట్ వీడియో పెట్టాను దీనిపైన. ఆ వీడియో కంప్లీట్ వీడియో చూడండి, మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది.